సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నుంచి సునీల్ కవ్వాడి గారు ఉన్నారు. నమస్తే సునీల్ కవ్వాడి గారు. మేడం గారు నమస్తే. సో మొత్తానికి బిఆర్కే న్యూస్ మనం చూసుకున్నట్టయితే థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి మనం చూసుకున్నట్టయితే కులగణనకు సంబంధించి ఒక్కొక్కరు ఒక వర్షన్ వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న కూడా స్పందించారు. సో బీసీలకి చాలా అన్యాయం జరుగుతోందని చెప్పేసి, మిగిలిన కులాలకి ఏం జరగట్లేదా, ఓన్లీ బీసీస్కే జరుగుతోందా, అసలు బేసిక్గా ఈ సర్వేకి సంబంధించి ఎవరు చెప్తోంది నిజం, ఎవరు చెప్తోంది అబద్ధం? ఇప్పుడు ఇదే విషయంపై నిన్న అసెంబ్లీలో ఆయన చెప్పారు, కేంద్రం దేశవ్యాప్తంగా కూడా ఈ సర్వే చేయాలని చెప్పేసి కూడా కేంద్రంలో లేవనెత్తుతాం, ఇదే అంశంపై డిస్కస్ చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై మీరేమంటారు? ముఖ్యంగా మేడం, ఈ బీసీ కులగణన లేకపోతే ఈ కులాల మధ్యలో చిచ్చు అనేది బీజేపీ పెట్టిన చిచ్చు. వాస్తవంగా నిజంగా ఇక్కడ బీసీ కులగణనను ఇంత అంటే కేసీఆర్ గారు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు కులగణన చేసినప్పుడు కేవలం వ్యతిరేకించింది బీజేపీ పార్టీ మాత్రమే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో వాళ్ళు కొంతమంది సర్వేలో పాల్గొనలేదు, తర్వాత బీజేపీ ఈ బీఆర్ఎస్ రెండు కలిపి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో విచ్ఛిన్నం చేయాలనేది వాళ్ళ ప్రధానమైన ఎజెండా. కానీ వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పనీకి 100%గా దాని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరు చేయని పని రేవంత్ రెడ్డి గారు చేసి వీళ్ళను మేమెంతో మాకంతా అనే వాట మీద దీన్ని తీసుకొచ్చి ఒక ముందుకు తీసుకుపోతా ఉంటే, ఇలా బీజేపీ వాళ్ళు కొత్త రాగం ఎత్తుతున్నారు. ముస్లింలు 10% మా దాంట్లో కలవద్దు, మాకు వాళ్ళతో సంబంధాలు లేవు, వాళ్ళు ఉంటే మాకు పాలు దక్కిపోద్దానో లేకపోతే మాకు సరి అయిన ఏదో ఒకటి ఒక రకంగా ముస్లింలు అంటే బీజేపీ గిట్టదు కాబట్టి వాళ్ళని తీయాలి. మరి వాళ్ళు దేశవాసులు కాదా, వాళ్ళని తీసి ఎక్కడేద్దాం? వాస్తవంగా ఏంటంటే రెడ్డి గారు అన్నారు, బీజేపీ పార్టీ నేత, వాస్తవంగా మరి తెలంగాణ కావచ్చు లేకపోతే ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఏలిన ముస్లింలు ఇలా వాళ్ళు ఈబీసీలో ఏమని ఒకరు, బీసీలో ఏమని ఒకరు. ఇప్పుడు దేనికైనా ఒక చట్టబద్ధత ఉంటది. ఈ భారతదేశ పౌరులుగా వాళ్ళు ఉన్నప్పుడు లేదా తెలంగాణ రాష్ట్ర వాసులుగానో ఓటర్లుగానో ఉన్నప్పుడు వాళ్ళ ప్రియారిటీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 100% ఏం జరుగుతుంది అనేది గమనించాలి మనం ఇక్కడ. ఇవాళ తీన్మార్ మల్లన్న గారి విషయం మాట్లాడుతూ ఉన్నారు. తీన్మార్ మల్లన్న వాస్తవంగా ఆయన ఎన్ని కూట్లకు పోయిండు, ఎన్ని పార్టీలు మారిండు, ఎక్కడెక్కడ ఎట్టెట్లా వస్తుండు. వాస్తవంగా ఆయన ఏంటంటే ఎక్కడ కూడా కొంచెం నచ్చకపోయినా లేకపోతే ఏదైనా జరుగుతే అక్కడ పొసకపోయినా నిలబడని వ్యక్తి. అంటే తనేమనుకుంటాడంటే తనకు తానే కరెక్ట్ అనుకునే వ్యక్తిత్వం కలిగిన కొంతమంది రాజకీయాలు ఉంటారు, వాళ్ళని ఎవరు కాదనిలేవు. ఇవాళ మా తీన్మార్ మల్లన్న ఆశ ప్రజలలో రెచ్చగొట్టి కొంతమంది బీసీలు అందరు కలిపి నువ్వు కూడా కేసీఆర్ లెక్క గట్టిగా తిరిగితే ముఖ్యమంత్రి అవుతావు పోయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జెండా ఎత్తుకుంటున్నారు. అంటే పార్టీని ప్లాట్ఫామ్ కింద వాడుకొని వాళ్ళకు ల్యాండ్ కావడానికో లేకపోతే ఫ్లై కావడానికో ఒక ప్లాట్ఫామ్ లెక్క వాడుకొని తీరా వాళ్ళు ల్యాండ్ అయిన తర్వాత అక్కడ వ్యవస్థను మార్చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీగా చట్టాన్ని మనం గౌరవిద్దాం. చట్టంలో ఇప్పుడు అసెంబ్లీ కంటే పెద్దది లేదు కండి తెలంగాణ రాష్ట్రంలో. ఒక చట్టసభలో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏవైతే ప్రతిపాదనలు చేస్తున్నారో వాటికి ప్రతిపక్ష నాయకులు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, మీరు ఏందో కొంచెం కూర్చొని వాటికి సరి అయిన అటువంటి విధి విధానాలను కానీ లేకపోతే ఏమన్నా సలహాలు సూచనలు చేయాలి తప్ప ప్రతిదీ ఒకడు పేపర్ తలకు పెడతా అంటాడు, ఒకడు ఈ కులాన్ని మాకు వద్దంటారు, ఇంకొకరు ఇది కరెక్ట్ కాదు అంటారు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ జనాభా లెక్కల ప్రకారం కావచ్చు, కుల విభజనలు కావచ్చు, ఇవాళ తెలంగాణలో హై పోర్ట్లో ఉన్నటువంటి డిమాండ్ ఏంది మేడం? కేవలం ఈ కులాల మధ్య విభజన అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీలలో 59 ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళది ఒక దిక్కు లేపు కూర్చోబెట్టారు. ఇక్కడ ఇది జరుగుతూ ఉంది. సో మేమేమంటున్నాం అంటే దయచేసి చట్టాన్ని గౌరవించండి. చట్ట ప్రకారంగా ఏమన్నా తేడా వస్తే నిజంగా అంటే చెప్తున్నారు. బట్ ఏది చూసుకున్నా కూడా ఈ కులకరణ అనేది చాలా ప్రాపర్ గా జరగలేదు అని చెప్పేసి కొన్ని వర్షన్స్, మరోవైపు జరిగింది కానీ కొన్ని కులాలకైతే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కొన్ని చోట్ల ప్రాపర్ గా జరగలేదు. అండ్ ఫర్దర్ గా పర్సనల్ డీటెయిల్స్ కూడా అడిగి తీసుకున్నారు. అసలు దీని వల్ల ఎవరికి యూజ్ అని చెప్పేసి. అంటే గత ప్రభుత్వంలో కూడా కులకరణ జరిగింది, మరి అప్పుడెందుకు ఇష్యూ అవ్వలేదు, ఇప్పుడే ఎందుకు ఇష్యూ అవుతోంది? మేడం మేమేమంటున్నాం అంటే ఇవాళ ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కింద మనం కొన్ని విషయాలు అడిగాం. వాటిలో తర్వాత మళ్ళీ అధికారులు వెనక్కి తగ్గారు.
ఎందుకు సరే కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అన్ని వివరాలు కాబట్టి ఇవ్వకపోవడం బెటర్ అనుకున్నారు. సరే వద్దు అని కూడా చెప్పినాం. వద్దు అని చెప్తే దీన్ని ఏదో రాద్ధాంతం చేసి కాంగ్రెస్ పార్టీ గుంజుకుంటది, ఒక్కొక్కరు ఆస్తులు అడుగుతున్నారు, అవి ఇవి అడుగుతున్నారు. అదే గతంలో బీజేపీ పార్టీ ఆడవాళ్ళ దగ్గర బంగారం కూడా ఎంత ఉందో, ఎన్ని గ్రాములు ఉందో లెక్కలు చెప్పాలన్నారు. అప్పుడు మహిళా లోకం లేవగానే తోక ముడిచిండ్రు. సో ఇక్కడ కూడా కొన్ని విషయాలలో సరే అధికారులు అన్నప్పుడు సర్వేలో కొన్ని తప్పుడు తరగ జరుగుతూ ఉంటది. దాన్ని కూడా సమీక్షించుకున్నాం. ఏది వద్దన్నాం. వద్దనుకుంటే కల్వకుంట్ల ఫ్యామిలీ ఈనాటికి కూడా మీ భూములు ఎంత, మీ ఆస్తులు ఎంతో విషయం పక్కకు పెడితే సర్వేలో కూడా పాల్గొనలేదు. అంటే కొంతమంది దోసుకున్న వాళ్ళు, దాచుకున్న వాళ్ళు భయపడతా ఉన్నారు. అది ఒక రకంగా దోసుకున్న వాళ్ళకే భయం తప్ప మేడం ఎట్లాంటి సామాన్య ప్రజలకు భయమే లేదు. భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రధానంగా మీరు ఏదైతే అన్నారు కులగణన పేరుతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు గత ప్రభుత్వం ఇంతకు ముందు వాళ్ళు అడిగారని చెప్పని అంటున్నారు, బంగారం అడిగింది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి. బట్ వీళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, వాట్ అసలు ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఎలా ఉంటారు, మొత్తం ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు బేసిక్ గా? మేడం అవి ఎవ్వరు కూడా ఇవ్వలేదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు. ఆ విషయాలు అడిగినప్పుడు చాలా మంది రిజెక్ట్ చేసిర్రు. సీఎం ముఖ్యమంత్రి గారు కూడా మీరు ఇస్తే రాసుకోండి, ఇవ్వకపోతే ఏ విషయం ఇస్తే ఆ విషయం తీసుకొని రండి. ఎందుకోసం అడిగిన ఆ విషయం అంటే మేడం దయచేసి గమనించాలి. బీఆర్కే న్యూస్ ద్వారా ప్రజలకు పోవాలి ఈ విషయం. ఇవాళ మనం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అంటే సామర్థ్యత, అతను ఏంటి, ఆయన ఫ్యామిలీ ఏంది, ఫ్యామిలీ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేస్తున్నాడు, ఒకవేళ ప్రభుత్వం నుంచి మనకు అతనికి ఏమైనా చేయగలిగితే ఏం చేద్దాం అనేటువంటి దాని మీదనే తప్ప ఏదో జరిగేది కాదు, దీని ద్వారా ఏం పోయేది కాదు. ఇవాళ ఏదో వెనకటి రోజుల లెక్క ప్రజలు ఏది చెప్తే అది తల ఊపడానికి సిద్ధంగా లేరు. ఎవరినైనా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని ఎవరినైనా విషయంలో తేడా వస్తే ఉతికారేస్తారు తప్ప ఎక్కడ కూడా ప్రజలు ఇలా అయ్యా మేము మీరు ప్రభువులు మేము ప్రజలం అన్నట్టుగా లేరు. సో కొంచెం అక్కడ ఏమన్నా తేడా జరుగుతాయి మేడం. ఇవాళ ప్రభుత్వం 1 ఇయర్లోనే అంత సాహసమైన కార్యక్రమం తీసుకుంది. ప్రభుత్వం పాలనలోకి రాగానే కొన్ని విషయాలలో తప్పులు జరిగి ఉంటాయి, వాటిని మేము సరిదిద్దుకున్నాం. వాటి వల్ల ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పిన వాళ్ళకు కూడా మేము అభ్యంతరం చెప్పకుండా సర్వే చేయించినాం. సో నిజంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో లేనంతగా దేశంలో చేసి మేము చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, దేశంలో కూడా ఈ కులాలది కావాలి, మనం ఈ బీసీ జనగణన కావచ్చు, కుల జనగణన కావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసినారు. ఇందాక మా రెడ్డి గారు ఓ మాట అన్నారు, ఇవాళ ఎస్సీలు ఇక్కడ బీసీలు ఉన్నారు, బీసీలు ఎస్సీలు అని చెప్పేసి. నిజంగా ఇవాళ ఇప్పుడు ఈ కట్టుకోళ్ళు ఉంటారు, నార్త్ ఇండియాలో అంతా వాళ్ళు ఎస్సీలు, ఇక్కడ బీసీలు. సో ఒక్కొక్క రకంగా ఉంది. ఎవరు ఏదైనా కానీ మేమెంతో మాకంతా అనే వాట వచ్చినప్పుడు ఒక రాష్ట్రమే కాకుండా కేంద్రం కూడా పెద్దన్న పాత్ర పోషించి కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసి ఈ రకంగా వాడి ఒక రాష్ట్రంలో ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పాలి తప్ప ఈ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు చేసే లెక్కలు ఎట్లుంటాయంటే ఏ రాష్ట్రంలో బీజేపీ ఉండదో ఆ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఏ రకంగా అయినా చేసి కులగణన తీర్చిపెట్టాలి. ఇవాళ ఎగ్జాంపుల్ తీసుకుంటే మందకృష్ణ మాదిగ గారి విషయమే తీసుకుందాం. వాళ్ళు 30 దశాబ్దాలుగా కొట్లాడుతున్నారు. ఒక దశాబ్ద కాలం మోడీ గారే ఉన్నారు. ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావనలో తీసుకోలేదు, దాన్ని ఎందుకు పరిష్కారం చేయలేదు? అంటే ఇవన్నీ రాజకీయాలలో ఒక ఆటలు తప్ప ప్రజల మీద ప్రేమ కాదు. ఈనాటికి కూడా సుప్రీంకోర్టులో కొంచెం అవునని కొంచెం కాదని వస్తే కూడా దాన్ని నిజంగా పరిష్కరించాలంటే పార్లమెంట్ లో అత్యవసర సమావేశం పెట్టి ఒక చట్టాన్ని చేసి, అరే ఇదివరకు ఆల్రెడీ తమిళనాడులో వర్గీకరణ జరిగింది, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో జరిగింది, దీన్ని ఈ రకంగా చేసుకోండి అని చెప్పే పరిస్థితి లేకుండా ఇవాళ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దించాలంటే ఏం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అది చేయాలంటే ఏం చేయాలి? నిన్న సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. వీళ్ళందరూ ఎలిగేషన్స్ చేస్తున్నారని మీరు అంటున్నారా? ఎస్ మేడం, 100% ఇక్కడ ఏం లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ. వారైతే ప్రత్యేకంగా చెప్తున్నారు బీసీలకు అన్యాయం జరిగింది, సో బీసీ వర్గం ఎందుకు తగ్గిందని చెప్పేసి కూడా ప్రధానంగా వీళ్ళు కావాలని చేశారని చెప్పేసి కూడా రామరెడ్డి గారు అన్నారు. సో దానికి మీరేమంటారు? మేడం ఇప్పుడు రామరెడ్డి సార్ అన్నట్టు దాని మీద మేము ఏమంటున్నాం మేడం, ఇలా చెప్పిందే ఫైనల్ కాదు. మనకి ఇలా న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉంది, మళ్ళీ పెడదాం, మళ్ళీ డిమాండ్ చేయండి. మరి ఎట్లా చేస్తారు? అన్ని పార్టీలు కొంతమంది కమిటీ కాండి, ఒక కమిషన్ వేసుకుందాం, ఒక కమిటీ వేసుకుందాం అని ఆల్ పార్టీస్ నుంచి.
ఎట్లా చేద్దాం అనేది ఆలోచన చేసి నిజంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆ రెడ్డి గారు మాట్లాడడం చాలా సంతోషం. నిజంగా కొంతమంది అయ్యో మాది మాకు మేము అన్నట్టుగా ఉంటది తప్ప. నారాయణ రెడ్డి సార్కు నమస్తే. ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఇక్కడ ఈ మున్నూరు కాపుల విషయంలో సారు మంచి పాయింట్లు ఏమన్నెత్తిండ్రు రెడ్డి గారు అయ్యుడు. ఈ ఇళ్లను రెడ్డిలో కలుపుకోవాలని. ఎందుకు అంటే ఇలా నిజంగా మున్నూరు కాపు అనే వర్గము ఇవాళ రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉంది. రాష్ట్రాల్లో ఎక్కడో పెట్టుకొని వీళ్ళు రెడ్డిలుగా చెలామణి అవుతూ బీసీల సొమ్ము తింటున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఉన్నతంగా ఈ మున్నూరు కాపు వర్గాలను ఖచ్చితంగా ఓసీలో చేర్చాల్సిందే. బీసీలకు అన్యాయం జరుగుతున్న పాయింట్లో ఇక్కడ సవరణ చేస్తే బీసీలకు న్యాయం అయితే ఇట్లాంటి ప్రధాన అంశాలను నిజంగా ప్రతి పార్టీ కూడా ముందుకు తీసుకురావాలి. నిజంగా మేడం ఇలా రాష్ట్రంలో ఒక్కరు బతుకుతే బతికినట్టు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు, ఇందాక సార్ అన్నారు బీజేపీ నారాయణ రెడ్డి గారు, వార్డు మెంబర్ కు కూడా అంటే కనీసం వార్డు మెంబర్ కు నేను దాన్ని ఏమంటారు నామినేషన్ ఎట్లా వేయాలంటే తెలియని వ్యక్తులు కూడా ఈ రాష్ట్రంలో అనేక కులాలలో ఉన్నారు. ముఖ్యంగా బీసీలలో ఎక్కువ ఉన్నారు అనేది వారి వాదన. నేను కూడా ఏకీభవిస్తాను. కనుక అట్లాంటి విషయాలలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా అట్టడుగు బీసీలను కూడా గుర్తించాలి. వారికి కావాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ పైన వర్గంలో ఎవరైతే ఉన్నారో ఇవాళ మాల మాదిగల మధ్యలో గొడవ నడుస్తుంది. మాలలు ఎక్కువ తిన్నారు, మాదిగలు తక్కువ తిన్నారు అని. సో అదే రకంగా ఈ బీసీలలో కూడా ఓసీల రూపంలో దుప్పటి కప్పుకున్న తోడేళ్ల రూపంలో ఉన్న గొర్రెలు మేకలు చాలా ఉన్నాయి. కనుక వాటి విషయంలో కూడా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వీళ్ళు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇట్లాంటి విషయాలలో ఇవి ఎప్పుడు జరుగుతాయంటే మేడం, బీజేపీ పార్టీని ముంచాలని కాంగ్రెస్ పార్టీని ముంచాలని బీజేపీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ రెండింటిని ముంచాలనో, మేము ఒక్కళ్ళమే గద్దెనెక్కి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఎవరైతే తహతహలాడి గత 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని ఏళ్ళంక కూడా ఈ సమస్యలను పరిష్కరించకుండా ఎంతో పర్సెంట్ లేని వాళ్ళు కూడా ఇలా 6% ఉన్న వాళ్ళు రాష్ట్రాన్ని శాసించగలుగుతున్నారు అంటే ఇట్లాంటి విషయాల్లో నిజంగా ప్రజలు ముందుకు రావాలి. తీన్మార్ మల్లన్న గలం ఎత్తడంలో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఒక దాన్ని ఏమంటారు మేడం, శాస్త్రీయంగా పోవాలి తను తప్ప తనకేదో మాట్లాడే మాటల గారడి ఉందని చెప్పి జనాన్ని గారడి చేస్తే తప్పదు. ఆ గారడిలో గెలిచి ఓడిన వ్యక్తి కేసీఆర్. అట్లాంటి తప్పులు ఎవ్వరు ఏ పార్టీలో కూడా చేయదు. కేవలం ప్రజల మీద ప్రేమ ఉండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు, అట్టడుగు బీసీ వర్గాలు కావచ్చు, ఎస్సీ వర్గాలు కావచ్చు, ఓసీలలో కూడా అట్టడుగు వాళ్ళు లేరని నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఏదైతే ప్రభుత్వం ఒక చట్టబద్ధతగా ఈ సర్వేనిచ్చిందో లేకపోతే ఈ కులగణన చేస్తుందో వాటి మీద తప్పులు కూర్చొని సమీక్షించుకుందాం తప్ప మీరు తప్పు చేశారని ఒకళ్ళ మీద ఒకళ్ళు మన్నెత్తి దుమ్మెత్తి పోసుకుంటే సమస్యలు పరిష్కారం కావు. 100% ముఖ్యమంత్రి గారికి గౌరవం ఇవ్వాలి, సభకు గౌరవం ఇవ్వాలి. మనం ఏమున్నా కానీ ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకుంటే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు. బీసీలకు 100% అన్యాయం జరిగిన వారికి న్యాయం జరగాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ మేడం.